వంటి మనం వారంలో లేక 2 వారాల నుండి ఒకే పాఠాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మరొకసారి మాటలు చదువుదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరము అనగానే గత వారం అంతకుముందు వారం కూడా మనం ఆలోచన చేశాం. అది హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అని చెప్పాలి. ఎవరి ఇల్లు? ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నటువంటి అంశం దేవుని మందిరం అనగా ఏమిటో నీకు తెలుసా? గత వారం మనం ఆలోచించిన అంశం ఏంటంటే దేవుని మందిరమే దేవుని ఇల్లు అని నీకు తెలుసా? అంటే దేవుని ఇంటిలో ఎలాగైతే తండ్రి ఉంటాడో, తల్లి ఉంటుందో, పిల్లలు ఉంటారో, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు ఎలాగైతే ఉంటారో, ఆత్మీయ సంఘంలో కూడా అలాంటి వారే ఉన్నారు. ఇది ఆత్మీయమైన సంఘం, ఇది దేవుని ఇల్లు. ఇంటిలో ఉన్నటువంటి మనమందరం కూడా సహోదరి చెప్పాలి, సహోదరి సహోదరులం. మనము దేవుని పిల్లలం. మన కుటుంబ వ్యవస్థలు ఎట్లాగైతే కుటుంబాన్ని మనం చూసుకుంటున్నామో, కుటుంబాన్ని ప్రేమిస్తున్నామో, నా బిడ్డలు ఏ తప్పు చేసినా తల్లిదండ్రులుగా నేనేం చేస్తాను? గద్దిస్తాను, శిక్షిస్తాను, అట్ ది సేమ్ టైం క్షమిస్తాను కూడా కదండి. గద్దిస్తాను, శిక్షిస్తాను, క్షమిస్తాను. ఎందుకంటే నా పిల్లలు కాబట్టి. ఇది కూడా సంఘము కూడా ఆధ్యాత్మికమైన కుటుంబం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబంలో గద్దింపు ఉంటుంది, శిక్ష కూడా ఉంటుంది, శిక్షణ కూడా ఉంటుంది, క్షమాపణ కూడా ఉంటుంది. అందుకే మన మనస్సులు కలిసి పని చేయాలి అని పౌలు గారు దాదాపు 14 పత్రికలు సంఘాలకు రాశాడు. వినాలి మీరు మనసు పెట్టి. రక్షించబడి సంఘములో ఎదుగుచున్న సంఘాలకు రాశాడు. కనుక ఇది ఆత్మీయ జీవితం. ఎఫెసీలో ఉన్నటువంటి సువార్త పనిచేస్తున్న తిమోతి గారికి పౌలు గారు ఈ పత్రిక రాసి, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, మనసు పెట్టాలి, ఏం చేసిన ఎడల? ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. మందిరం అంటే అది నువ్వు అనుకునే భౌతికమైన కట్టడం కాదు. మందిరం అంటే అది జీవము కలిగినటువంటి దేవుని సంఘం. మందిరం అంటే అది దేవుని ఇల్లు. ఇంటిలో ఎలాగైతే ప్రవర్తన ఉంటుందో, మందిరములో ఎలాంటి ప్రవర్తన ఉండాలో దేవుడు జాగ్రత్తగా రాశాడు, పొందుపరిచాడు. మనసు పెట్టాలి. మళ్ళీ చదువుదాం, చూడండి ఒకసారి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించబలెనో. అంటే మందిరములో, బాగా వినండి, మందిరములో ఈ దేని గురించి రాయబడుతుంది? ప్రవర్తన గురించి. ఆ ప్రవర్తన గురించి మనకు తెలియాలి అంటే మందిరం అంటే ఏంటో తెలియాలి కదా. మందిరాన్ని గురించి మనకు అర్థం కావాలి కదా. ఈవేళ దేవుని మందిరానికి కూర్చున్న సరి అయిన అవగాహన లేక, దేవుని సన్నిధి కూర్చున్న సరైన అభిప్రాయం లేక, మందిరాన్ని గురించి సరిగా ఎరుగక ఈవేళ చాలామంది మనం తప్పిదాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బాగా గమనించండి, మందిరము అనే ఈ పదం మొట్టమొదట వాడబడినటువంటి సందర్భం ఎక్కడ వాడబడిందంటే పాత నిబంధన పుస్తకంలో ఆదికాండము 28వ అధ్యాయం. త్వరగా తీయాలి. ఆదికాండము 28వ అధ్యాయము, దయచేసి 16-17 వచనాలు చదువుదాం. యాకోబు నిద్ర తెరిసి నిశ్చయముగా యెహోవా స్థలమందున్నాడు యెహోవా ఈ స్థలమందున్నాడు. అది
అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. దేవుని మందిరమే గాని, బాగా వినండి, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఏమండి వినాలి, ఇది వేరొకటి కాదు. పరలోకపు గవిని, మళ్ళీ ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. బాగా వినండి, బాగా వినండి, మనసు పెట్టండి ప్లీజ్. సౌండ్ కూడా నాకు ఈ ఏమని దేవుని మందిరం అనే ఈ పదానికి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం ఇస్తున్నాడు. బాగా వినాలి, ఒక అద్భుతమైన నిర్వచనం. ఏమంటాడు ఈ మందిరం గురించి అని అంటే, యాకోబు నిద్ర తెలిసి, అమ్మ వినాలి వినాలి, ఏం తెలిసి? నిద్ర తెలిసి. నిద్ర తెలియడం ఏంటి? నిద్ర తెలియడం ఏంటండి? యాకోబు నిద్ర తెలిసి అంటాడు. నిద్ర తెలిసేంటి? ఏమండి నాన్న మైక్లో చెప్పు. దేవుణ్ణి ఆశీర్వదించమని దూతను అడుగుతాడు. దేవుణ్ణి ఆశ్రయించమని దూతను అడుగుతాడు. నన్ను దీవించమని అడుగుతాడు. రైట్. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యాకోబు నిద్ర తెలిసి అన్నాడు. బాగా వినండి, నిద్ర తెలిసి అన్నాడు. అని నిద్ర తెలియడం ఏంటి? పడుకున్నవాడికి తెలుస్తుందా? నిద్ర తెలిసి అంటాడేంటి అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. యాకోబు ఒకానొక సమయంలో ఒక భయముతో ప్రయాణం చేస్తున్నాడు. బాగా వినాలి మీరు. ఎలా చేస్తున్నాడు? ఏంటి అతనుకున్న భయం? తన అన్నైనటువంటి ఏశావు యాకోబుని ఏం చేస్తాడని చంపేస్తాడు. బాగా వినండి, ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇప్పుడు ఇతడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, అమ్మ చెప్పింది. ఏమని చెప్పిందో చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం 44వ వచనం. నీ అన్న కోపము చల్లారు వరకు నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్దకు. మళ్ళీ 44 నాన్న. నీ అన్న కోపము చల్లారు వరకు నీ మీద నుండి తొలగి, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు. అంటే అన్న ఎలాగున్నాడో చెప్పండి. ఎందుకు కోపం వచ్చింది? అమ్మ మనసు పెట్టాలి. ఎందుకు కోపం వచ్చింది అన్నకి అంటే, మొట్టమొదటేమో జ్యేష్ఠత్వాన్ని చెప్పండి రా. జ్యేష్ఠత్వం ఏం చేశాడు? తీసేసుకున్నాడు. ఒరే బాబు, నాకు జ్యేష్ఠత్వం ఇచ్చారా? నేను లోతుల్లోకి వెళ్ళను, మనసు పెట్టండి. జ్యేష్ఠత్వం ఇచ్చారా? తమ్ముడు ఒక రోజు కూర వండుకుంటున్నాడట. ఏశావు వేటకెళ్ళాడట. వేటకెళ్ళినటువంటి ఏశావుకి మాంసం దొరకలేదట. విపరీతమైన ఆకలిసేస్తున్నట్టు ఏశావుకి. తమ్ముడు వండుకునే కూర దగ్గరికి వచ్చి అన్నాడు, ఒరే నాకు ఆకలిగా ఉంది, కూర పెట్టరా అన్నాడు. యాకోబు అంటాడు, నేను నీకు కూర ఇచ్చేస్తాను కానీ నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా? మనసు పెట్టండి, ఏమి ఇచ్చేస్తావా అంటే, ఇప్పుడు ఏం పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు అంటే జ్యేష్ఠత్వాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఏశావు అన్నాడు, ఒరే నాకు ఆకలే ముఖ్యం, నా కూరే ముఖ్యం, జ్యేష్ఠత్వంతో నా పని ఏముంది అని జ్యేష్ఠత్వం ఇచ్చేశాడు. బాగా వినండి, కూరకు జ్యేష్ఠత్వం లాగేశాడు. తండ్రి ఒకరోజు అన్నాడు ఇస్సాకు, బాబో ఏశావు, నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను, నువ్వు నా కొరకు మంచి మాంసం వండుకొని పట్టుకొని రా అన్నాడు. ఏశావు వెళ్ళి, అమ్మా వినాలి, వేటాడి మాంసం తెచ్చే లోపల ఏశావు లాంటి వేషం వేసుకొని, ఎవరో యాకోబు, చెప్పండి ఎవరో యాకోబు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నకు రావలసిన దీవెనలన్నీ పట్టుపోయాడు. ఏశావు మనసు పెట్టండి, మాంసం పట్టుకొని వచ్చాడు కానీ వినాలి దీవెనలు లేవు. ఇప్పుడు అన్న ఎలాగున్నాడంటే, తమ్ముడు కనబడితే చంపేస్తాడు. తమ్ముడు మీద పగ ద్వేషంతో ఉన్నాడు. అందుకని తల్లి చెప్పింది, ఒరే బాబు మీ అన్ని వచ్చి నేను చంపేస్తాడు. ఒక అద్భుతమైన మాట వాడిందండి. ఏమని వాడిందో చూడండి ఒకసారి. ఆదికాండము 27వ అధ్యాయం
27వ అధ్యాయం 45వ వచనంలో ఆఖరి మాటలు, అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళుండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే, ఏమండి వింటున్నారా? ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకోవడం ఎలా అంటే అర్థం ఏంటంటే, మీ అన్నయ్య వస్తాడు, నేను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, నువ్వు కూడా ఏదో చేస్తావు, మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల మీ ఇద్దరు పోతారేమో భయంగా ఉంది అని చెబితే, ఇప్పుడు యాకోబు మనసు పెట్టండి, ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి భయపడి వెళ్ళిపోతున్నాడు తెలుసా? అన్నయ్య యాషావుకు భయపడి వెళుతున్నాడు. మనసు పెట్టాలి. ఎవరు భయపడి? గట్టిగా చెప్పండి. ఎవరు భయపడి? అన్నైనటువంటి యాషావుకు భయపడి వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? ప్రాణ భయముతో. వినాలి, ఏ భయముతో? ఇప్పుడు అతను వెళ్ళిపోతున్న ప్రదేశంలో చీకటి అయిపోయింది, ఎటెలాలో తెలియని పరిస్థితి. అతను ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అంటే, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హరాను వైపుకు వెళ్ళుచు. ఆండి, ఎక్కడికి వెళ్తున్నాడు? బెయేర్షెబా నుండి హరానుకు వెళుతున్నాడు. ఒక ప్రాంతానికి వచ్చాడు. అమ్మా వినాలి, సరదాగా వినకండి, అద్భుతమైన పాఠం, మనసు పెట్టి వినండి. ఒక ప్రాంతానికి వచ్చాడు. అది చీకటి ప్రదేశం, ఎటేళ్లలో తిరిగి లేదు, భయముతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు. ఒక రాయి తలగడగా చేసుకొని ఎటేళ్లలో తిరియక ఆ రాయి తలగడగా చేసుకున్న రాయి దగ్గర పడుకున్నాడు. యాకోబు నిద్ర తెరిసి అని ఎందుకన్నాడంటే, ఏమండి భయముతో ఉన్నవాడు, ఏమండి ధైర్యము కోల్పోయినోడు నిద్ర పడుతుందా? చెప్పండి, నిద్ర పడద్దా? ఏమైపోద్దో తెలియని పరిస్థితి, ఎందరి మేళ్లలో తెలియని పరిస్థితి. హరానికి వెళ్ళాలి, కానీ భయంతో ఆందోళనతో అతడు నిద్రపోతున్న సమయంలో ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భం ఏంటో తెలుసా? దేవుడు యాకోబుతో మాట్లాడుతున్న సందర్భం. మనసు పెట్టాలి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? గట్టి చెప్పండి, ఎవరితోటి? యాకోబుతోటి. అమ్మా వినాలి, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక నిచ్చెనొట్టి వేయబడిందట. ఆ రాత్రి చూస్తున్నాడు, అతడు చూస్తున్నాడు, వినాలి, అతడు చూస్తున్నాడు, ఒక నిచ్చెనొట్టి వేయబడిందట. అది భూమి నుండి ఆకాశానికి అంటుకొని ఉందట. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. ఆ సీన్ చూస్తున్నాడు. తన తల దగ్గర అతను పడుకున్న స్థలములో ఒక నిచ్చెన వేయబడడం, ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం, అది చూసినటువంటి యాకోబుకి వినాలి, ఒక దర్శన రీతిగా కనబడుతూ ఉంది ఆ సంఘటన. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ అబ్రహాము దేవుడను, నీ ఇస్సాకు దేవుడను, ఇదిగో నీ తండ్రికి ఎలాగైతే తోడుగా ఉంటానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటాను. దేవుని మాటలు వింటున్నాడు. అప్పుడట అతనికి ఏం జరిగిందట? 28వ అధ్యాయము దయచేసి 17వ వచనం చదువుతాను, మీరు నాతో చెప్పండి. భయపడి, సౌండ్ పెంచండి, భయపడి, ఇంకా సౌండ్ పెంచండి, భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము. అందరు నాతో గట్టి చెప్పండి, ఇది దేవుని మందిరమే. వినాలి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. తాను ఉన్న స్థలం ఏంటో, అమ్మా వింటున్నారా? తానున్న స్థలం ఏంటో, అతడు ఎక్కడున్నాడో, ఏ ప్రదేశంలో ఉన్నాడో అతనికి అర్థమై అతడు భయపడి, ఈ మాట మళ్ళీ చెప్పండి, భయపడి, సౌండ్ పెంచి, భయపడి. ఇంతకీ ఏ భయం? యాకోబులో ఉన్నది ఏ భయం? మనం అందరం కూడా ఇది ఆలోచించాలి. మానవ జీవితంలో 2 భయాలు ఉన్నాయి. అమ్మ వినాలి మీరు. ఎన్ని భయాలు? గట్టిగా చెప్పండి. 2 భయాలు. మొదటి భయం ఏంటో తెలుసా? ఈ భయపడి అనే ఈ మాటను బాగా వినండి. భయపడి అనే ఈ మాటను హీబ్రూ భాషలో 2 పదాలుగా వాడబడ్డాయి. 2 పదాలుగా.
ఏమని వాడబడిందంటే ఈ భయపడి అనే మాట హీబ్రూ భాషలో ఇరా అని పిలిచారు. వినాలి, యారా కాదు. రాసుకునే వాళ్ళు రాసుకోండి, ఇరా అక్కడే రాసుకోండి. ఇరా అంటే అర్థం ఏంటంటే భయము. వినాలి, ఏంటది? ఎందుకు? ఏ భయం? యాకోబులో అంతకు ముందున్న భయం వేరు, ఇప్పుడున్న భయము వేరు. వినాలి మీరు, బైబిల్లో 2 పదాలు వాడబడ్డాయి. ఒక పదం ఏంటంటే ఇరా. ఇరా అనే పదానికి అర్థం ఏంటంటే భయము అని అర్థం. ఎందుకు? ఏ భయం ఇతనికి? ఏ భయం ఇతనికి? బాగా వినండి, అతనికి ఉన్న భయం ఏంటో తెలుసా? తెరవండి దయచేసి కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం అతనికి ఉన్న భయం ఏంటో తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 57వ సంకీర్తన. మరణ భయము నాలో పుట్టుచున్నది. ఏ భయం అట? గట్టి చెప్పండి, ఏ భయం ఉంది ఇప్పుడు? మరణ భయం. అమ్మా వినాలి, వినాలి. ఏ భయం అంటే యాకోబు భయపడి అన్నాడే, అంతకు ముందున్న భయం వేరు. ఆ భయం ఏంటో తెలుసా? మరణ భయం. మనసు పెట్టండి. ఏ భయం? చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు తెలుసా? ఈ భయంతోనే. ప్రాణ భయముతో, మరణ భయముతో, రోగ భయముతో, కష్టాల భయముతో, శ్రమల భయముతో వస్తారే. అమ్మా మనసు పెట్టాలి. యాకోబుకున్నటువంటి, అమ్మ వినాలి, యాకోబుకున్నటువంటి ముందున్న భయం ఏంటో తెలుసా? అతనుకున్న భయం మరణ భయం. చెప్పండి, ఏ భయం? ఇంకా చెప్పాలంటే, అర్థంగా చెప్పాలంటే ప్రాణ భయం. అతనికి ప్రాణ భయం ఉంది. ఎందుకు ప్రాణ భయం ఉంది? ఆదికాండం, త్వరగా మీరు ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకు దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగపట్టెను. యాషావు అతని మీద ఏమి పట్టెను? ఇప్పుడు అన్న దేనితో ఉన్నాడు? చెప్పండి, పగతో ఉన్నాడు. అన్నయ్య పగతో ఉన్నాడు. ఎలాంటి పగో తెలుసా? కింద వచ్చినాం. మరియు యాషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును అమ్మా అందరికీ వందనాలు. యాషావు ఎలాగున్నాడు? పగతో ఉన్నాడు. చెప్పండి, ఎలాగున్నాడు? పగతో ఉన్నాడు. రెండవది, నా తమ్ముడిని ఏం చేయాలనుకుంటున్నాడు? చెప్పండి, చంపేయాలి. ఎలా చంపాలనుకుంటున్నాడు తెలుసా? యాషావేమో నా తమ్ముడిని చంపాలి అనుకుంటున్నాడట. యాకోబేమనుకుంటున్నాడు తెలుసా అండి? యాకోబేమనుకుంటున్నాడు? ఆదికాండం 32వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 32:11. నా సహోదరుడైన యాషావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అంటే ఇతనికి ఏ భయం ఉంది? ప్రాణ భయం, మరణ భయం. ఈవేళ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని దగ్గరికి వినాలి, ఏ భయంతో వస్తున్నావు? ఏ భయంతో ఉన్నావు? ప్రాణ భయం ఉందా? మరణ భయం ఉందా? ఏ భయంతో వచ్చావు? వ్యాధి భయం ఉందా? రోగ భయం ఉందా? ఏ భయముతో నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు? నా కష్టాల గురించనో, రోగాల గురించనో, శ్రమల గురించనో, లేకపోతే వేదనకరమైన పరిస్థితి గురించనో ఒకవేళ ఆ భయంతో వచ్చావేమో. దేవుడు ఆ భయాన్ని కోరుకోవడం లేదు. ఆ భయాన్ని దేవుడు ఇష్టపడాడు. నీవు దేవుని దగ్గరికి ఏ భయముతో రావాలో ఇది నీకు తెలియాలి. అంటే ఇది ఏంటో నీకు తెలియాలి. నేను చాలా విచారపడుతూ ఉంటాను, చాలాసార్లు చాలా సంఘటనలు విచారపడుతూ ఉంటాను. కారణం ఏంటో, ఇది దేవుని, అందరు చెప్పండి, ఇది దేవుని మందిరమే. ఏటట చెప్పండి, వేరొకటి కాదు. దేవుని మందిరం అంటే నీకు తెలుసా? అబ్బాయి నాకెందుకు తెలియదు అనుకుంటున్నావా? తెలిస్తే నీకున్న భయం ఏంటి? నీకు ఎలాంటి భయం ఉంది? ఇది దేవుని మందిరమే అన్న తను భయపడి మాట్లాడుతున్నాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరో, అప్పటి వరకు ఉన్న జీవితం వేరో,
అప్పటి వరకు ఉన్న స్థితిగతులు వేరు. అప్పటి వరకు ఏముంది? అన్న అంటున్నాడు వాడు మోసగాడు అని, తండ్రి అంటున్నాడు వాడు కపటోపాయంతో నన్ను మోసం చేశాడని. లోకం దృష్టిలో, అన్న దృష్టిలో, తండ్రి దృష్టిలో మోసగాడుగా, పనికిరాని వాడుగా, పనికిమాలోడుగా లోకంలో ఉన్నాడు. ఎప్పుడైతే అతడు పడుకున్న స్థలం, మనసు పెట్టాలి, పడుకున్న స్థలం దేవుని సన్నిధి కలిగిన స్థలం అని ఎరిగాడో, అతని నోట వచ్చిన మాట ఏంటి తెలుసా? ఇది ఎంతో భయంకరం. చెప్పాలి ఏంటట? ఎంతో భయంకరం. ఇది దేవుని మందిరమే, వేరొకటి కాదు. అమ్మా వినాలి. అతడు 3 మాటలు మాట్లాడాడు. మొదటి మాట తెలుసా? ఇది దేవుని మందిరమే. వినాలి, ఏ మందిరం? గట్టి చెప్పండి. ఇది వేరొకటి కాదు. మళ్ళీ తెరిచి ఆ మాట చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనాల్లో 16-17 భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. మన అంశం ఏంటి? దేవుని మందిరం అంటే ఏంటో తెలుసా? నీకు తెలుసా? తెలిస్తే నీకు 3 తెలియాలి. ఒకటి, దేవుని మందిరము ఇదే అని తెలిస్తే ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? గట్టి చెప్పండి, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మొదటి మాట. రెండవది, ఇది దేవుని మందిరం అని నీకు తెలిస్తే ఆ మందిరానికి నువ్వు భయపడతావు. మూడవది, ఇది మందిరం అని నీకు తెలిస్తే ఈ మందిరమే నీకు పరలోకపు గవిని. చెప్పాలి, ఏ గవిని? గట్టి చెప్పండి, పరలోకపు గవిని. మళ్ళా చెప్తాను. ఇంతకి యాకోబుకున్న భయం, ఇక్కడ రాయబడిన భయం మునుపటి భయం కాదు. మునుపటి భయం ఏంటో తెలుసా? ప్రాణ భయం. ఈ రాత్రి నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. నా వెనకాల నా అన్నయ్య వస్తున్నాడేమో, నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో మా అన్నయ్యకి తెలిసిపోయింది. వినండి, యాసావు తెలుసా తెలీదా? తెలుసో తెలియదో ఒక్క మాట చదవండి, ఒక్క మాట చదవండి దయచేసి. 28వ అధ్యాయం 6వ వచనం. ఇస్సాకు యాకోబును దీవించి పదనారములో పెళ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపిననియు, అతను దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకుని వద్దనియు అతనికి ఆజ్ఞాపించిననియు తన తల్లిదండ్రుల మాట విని పదనారామునకు వెళ్ళిపోయిననియు యాషావు తెలుసుకొనినప్పుడు. వినాలి, ఏం చేశాడు అంటే? యాషావు తెలుసా తెలీదా? తెలుసు. అమ్మా వినాలి, తెలుసా తెలీదా? తెలుసు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చెప్పండి, తెలుసు. ఇప్పుడు వెనకాల వచ్చేస్తాడేమో. పగతో ఉన్నాడు, ద్వేషంతో ఉన్నాడు. పగతో ద్వేషముతో ఉన్న యాకోబు అంటే యాషావు వచ్చి యాకోబుని చంపేస్తాడేమో. అమ్మ మనసు పెట్టండి ప్లీజ్. ఏ భయం ఉంది? ప్రాణ భయం. దీనినే ఇరా అని పిలిచారు. ఇరా, YIRAH, ఇరా. ఇక్కడ రాసిన మాట ఉందే, ఏ మాట? యాకోబు భయపడి ఇది దేవుని మందిరమే అన్నాడే, అది ఇరా కాదు. దాన్ని ఏమని వాడు తెలుసా? YIRAT, ఇరాట్ అన్నాడు. ఇరాట్ అంటే దైవ భయము. ఏ భయం? మళ్ళీ చెప్పండి, ఏ భయం? మనిషికి లోకాల సంబంధించిన భయములు ఉన్నాయి, లోకపరమైన భయాలు ఉన్నాయి. వ్యాధి వస్తే భయపడతావు, రోగం వస్తే భయపడతావు, అప్పులకు భయపడతావు, కష్టాలకు భయపడతావు, శ్రమలకు భయపడతావు, నీ చుట్టూ ఏదైతే జరిగిందో వాటన్నిటికీ భయపడతావు. సమస్య ఏంటో చెప్పనా? ఎవరికి భయపడాలో ఆయనకి మాత్రం ఏం చెయ్యు, అది మన సమస్య. ఎందుకు మన జీవితాల్లో శ్రమలకు కష్టాలకు నిలమైందో తెలుసా? మనకు దేవుడు అంటే ఏమి లేదో, భయం లేదు. ఇరా ఉంది, ఇరాట్ లేదు. సమస్య అది. ఎరాట్, ఇరా, ఎరాట్. ఎరాట్
అంటే అర్థం ఏంటంటే దేవుని భయం. ఇప్పుడు యాకోబుకున్నది దేవుని పట్ల భయం. ఇప్పుడు యాకోబుకున్నది అన్యం చేస్తాడో కాదు, అంతకు మునుపు దైవ ప్రత్యక్షత అతనికి లేని క్రితం. అమ్మ మనసు పెట్టాలి. ఏ భయం ఉంది? అన్నున్నాడు, పగతో ఉన్నాడు, కక్షతో ఉన్నాడు, నన్ను నా పిల్లలను కూడా ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఆ భయం ఉంది. కానీ ఎప్పుడైతే అతడు పడుకున్న స్థలం, అమ్మ వినాలి, ఏ రాయినైతే తలగడ చేసుకున్నాడో ఆ రాయి దగ్గర ఒక ఆకాశము నుండి భూమి కంటే నిచ్చెన కనబడిందో, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ కనపడ్డారో, ఇప్పుడు అతనుకున్న భయం ఏంటో తెలుసా? అమ్మో, ఇది ఎంత భయంకరం! ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని. అందరు నాతో చెప్పండి, ఇక్కడ, ఇంకా సౌండ్ పెంచి, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఎవరున్నారట? నీ భయం ఎలా ఉండాలో తెలుసా? ఈ స్థలములో ఎవరున్నారు? గట్టి చెప్పండి, ఇంకా గట్టి చెప్పండి. మనకు తెలీదా? ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉన్నాడని మనకు తెలీదా? చాలాసార్లు మనతో ఎవరున్నారో మనం మర్చిపోతాం. మనలో ఉన్నవాళ్ళు ఎవరో మర్చిపోతాం. మనతో దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం. దేవునికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో మర్చిపోయాం. దేవుడి భయం అంటే, మందిరం అంటే ఏదో ఆదివారం పూట సరదాగా వెళ్ళొచ్చే అనుకుంటున్నావా? నన్ను క్షమించాలి. యాకోబు ఇది దేవుని మందిరమే అన్న తర్వాత అతని ప్రవర్తన మారిపోయింది. అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం మారాలా చెప్పండి? ప్రవర్తన మారాలి కదా, జీవితం మారాలి కదా. యాకోబుకి అంతకు ముందున్న జీవితం వేరు, ఇప్పుడున్న అతని జీవితము వేరు. ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోకండి. యాకోబు అంటే అర్థం ఏంటండి? గట్టి చెప్పండి, అందరు గట్టి చెప్పండి. మోసగాడు. ఎవరన్నారు ఈ మాట? అన్నయ్య అన్నాడు. నిజానికి యాకోబు మోసగాడేమీ కాదు. యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో నేను నెగ్గాలనుకోవడం మంచిగా చెడా? అర్థం కాలేదా? ఇద్దరు పోటీ పడుతున్నారండి. పరీక్షలో 40 మంది 50 మంది హాల్లో ఉన్నారు. రాసేవాడు నేను పాస్ అవ్వాలని రాసేవాడు ఉంటాడు, నేను ఫస్ట్ క్లాస్ రావాలి అని రాసేవాడు కూడా ఉంటాడు. ఇప్పుడు ఎవడు తప్పు అంటే ఈ రాసే వాళ్ళందరిలో ఫస్ట్ క్లాస్ వచ్చాడు అనుకోండి, మోసం చేయడమా? లేదు, వాడు కష్టానికి తగినట్లుగా ఏం చేయడం? ప్రతిఫలం సాధించడం. అమ్మమ్మ వినాలి, ఏం సాధించడం? ప్రతిఫలం సాధించడం. దేనికి తగినట్లుగా? గట్టి చెప్పండి, కష్టానికి తగినట్లుగా. యాకోబుకున్న ఆశ ఏంటి? నేనే మొదట ఉండాలా, నా స్థానం మొదటిదై ఉండాలా, నేను మొదటి వాడనై ఉండాలా, నేను జ్యేష్ఠుడై ఉండాలా. జ్యేష్ఠుడు అంటే అర్థం తెలుసా? దేవునికి అర్పణ చేసుకునేవాడు. వినండి, దేవునికి ఏం చేసుకునేవాడు? అర్పణ, సమర్పణ చేసుకోవడం. నేనే సమర్పించుకోవాలా, నేనే మొదటి స్థానంలో నా దేవునికి కనబడాలా. ఇంకొక మాట చెప్పనా? మా తాత అబ్రం నేను అబ్రహాము దేవుడిని అనిపించుకున్నాడు. మా నాన్న కూడా ఏమన్నాడు తెలుసా? దేవుడు మురిసిపోయి నేను ఇస్సాకు దేవుడని అన్నాడు. ఆ తర్వాత నేనేమనిపించుకోవాలా? యాకోబు. అది దాని కొరకు పరితపించాడు, దాని కొరకే ఆశపడ్డాడు. ఇస్సాకు దగ్గర ఆస్తులేమి తీసుకోలేదో, అన్న దగ్గర ఏం ఆస్తులు పట్టిపోలా. ఇస్సాకు ఎంత సంపాదించాడో అంత సంపాదన కూడా ఎవరికి వదిలేశాడు? యాసావుకు వదిలేశాడండి. చెప్పండి, ఎవరికి వదిలేశాడు? ఇస్సాకు ధనవంతుడా దరిద్రుడా? ధనవంతుడే. ఇస్సాకు తర్వాత ఎవరికి వచ్చింది ఆస్తి? యాసావుకే వచ్చింది. కానీ ఆ ఆస్తి మీద కన్నేయలేదు,
ఆ సంపాదన మీద కన్నేయలేదు. నీ ఆత్మీయ జీవితంలో దేవుని కృప కొరకు నువ్వు ప్రయాసపడితే నీ అందలము, నీ స్థాయి దేవుడు అద్భుతంగా నీకు ఇస్తాడు. నాకు కావాలి నువ్వు ప్రయాసపడే కొలది ఏదైనా నీకు దూరం అయిపోద్ది. గుర్తుపెట్టుకో, నేను ఇది చేసేయాలి, ఇది సంపాదించాలి. పాటలు ఉన్నాయి కదండి, నా స్వరం పని చేయట్లేదు కాదని, సంపాదన కోసమే పోయేటప్పుడు భూములు సంపాదించాలని, ఇళ్ళు సంపాదించాలని, నాది నాది అని నువ్వు ఎంత ప్రాకులాడతావో అది నువ్వు ప్రాకులాడే కొలది నీది కాకుండా పోతుంది. నీకు తెలుసో తెలీదా? నా దానికోసం దీనికోసం అని ప్రాకులాడతావే ఏది. అందుకే ఏఆర్ స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు, నాది నాది అంటూ. ఏంటది? అబ్బా, ఏవి నీది కాదు, సత్యం ఇదే. ఆహా, మనకు అన్నీ తెలుసుగా, ఏది నాది కాదని తెలుసుగా. అయినా కూడా మన ప్రయాస అంతా ఎవరి కోసం? ఎవరి కోసం? లోకం కోసమేగా. నీ ఆత్మీయ జీవితంలో మనసు పెట్టి తల్లి, సోదరి సోదరుడా, జ్ఞాపకం చేస్తున్నాను, నీకున్న సమస్తము ఎవరివో తెలుసా? దేవునివే. నీకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. యాకోబు రిక్తహస్తాలతో ప్రయాణం చేస్తున్నాడు. అతని ప్రయాణం వట్టి చేతులతో ప్రయాణం. అతని ప్రయాణం కేవలం అంతకు పూర్వం ప్రాణ భయముతో పరిగెత్తిన వాడు ఇప్పుడు నుండి ఇతని వెర్షన్ మారిపోయింది. ఏమంటాడు తెలుసా? అమ్మో ఇది ఎంతో భయంకరము. అమ్మా, దేవుని మందిరం అంటే నీకు తెలుసా? దేవుని మందిరం అంటే ఆలోచించావా? ఈ స్థలమందు దేవుడు ఉన్నాడట. వినాలి, ఎవరున్నారు? గట్టి చెప్పండి. దేవుడు ఉన్నాడు. నీకు ఏ భయముతో వచ్చినా నువ్వు దేవుని దగ్గరికి వెళుతున్నావు. దేవుని దగ్గరికి వెళుతున్నావు. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావంటే జీవము గల దేవుని దగ్గరికి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళా చెప్పండి. దేవుని మందిరం అనగా, సౌండ్ పెంచి, దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘం. మందిరం అంటే అర్థమేంటి? జీవము గల దేవుని సంఘం. అంటే నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? జీవము గల దేవుని దగ్గరికి వచ్చావు. నీ దేవుడు జీవాధిపతి, నీ దేవుడు సర్వాధిపతి, నీ దేవుడు సమస్తమునకు అధిపతి, నీ దేవుడు భూపతులకే అధిపతి. అట్టి దేవుని దగ్గరికి నువ్వు బయలుదేరి వస్తున్నప్పుడు భయపడొద్దా? భయపడొద్దా? యాకోబుకున్న భయము లోకపరమైన భయము కాదు. అతనికున్న భయము ఇరా కాదు, అతనికున్న భయము ఇరాట్. అంటే అర్థం దైవికమైన భయము. చెప్పాలి, ఏ భయము అంటే నువ్వు దేవుని సన్నిధికి ఏ భయముతో రావాలా? దైవికమైన భయముతో. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నా యొక్క జీవితాన్ని చూస్తున్నాడు అనే భయం నీవు లేకపోతే. ఒకరోజు దావీదు హడిలెత్తిపోతున్నాడు, చాలా హడిలెత్తిపోతున్నాడు. ఎందుకు భయం? దావీదుకున్న భయం ఏంటో తెలుసా? ఒకరోజు పాపం చేసేసాడు. ఏంట చేసిన పాపం? ఒక రాజైన వాడు, అధికారం కలిగిన వాడు, ప్రజలందరూ యుద్ధం చేస్తుంటే, సైనికులు యుద్ధంలో ఉంటే యుద్ధ సమాచారం తెలుసుకుంటూ ఎలాగూ పోరాటం చేస్తానో తెలుసుకోవాలా? పడుకున్నాడట, లేచాడట. ఒక సైనికుడు భార్య కనబడిందట, పైకి పిలిపించుకున్నాడు. ఆమెను పాడు చేసేసాడు. రాజుగారు మాట చెప్పడానికి లేదు, ప్రాణ భయం ఆమెకు. అందుచేత ఇంటికి వెళ్ళిపోయింది. నెలల తరబడి యుద్ధం జరుగుతుంది. వర్తమానం పంపింది, అయ్యా నువ్వు చేసిన పాడు పనికి నేను గర్భవతిని అయ్యానయ్యా. వార్త అందింది. వెంటనే మరలా కౌరు పెట్టాడు, ఆడిని పిలిపించి అన్నాడు. ఆడిక్కడికి వచ్చాడు. వచ్చిన షాట్లు చెప్పేస్తున్నాను, ఇంటికి వెళ్ళిన ఆయన అన్నాడు. అయ్యా యుద్ధం జరుగుతుంటే నేను ఎవరిని? సైనికుడిని కదా. వినండి, ఎవరు? నేను సైనికుడి కదా, నేను ఇంటికి వెళ్ళి పడుకోవడం న్యాయం అన్నాడు. లేదురే, నీకు సెలవు ఇచ్చాను, రెస్ట్ ఇచ్చాను, ఇంటికి వెళ్ళు అన్నాడు. ఇంటికి వెళ్ళలేదు, మందిరంలో గవిని దగ్గరే పడుకున్నాడు. ఇంక ఇది ఎలాగూ వెళ్ళడం లేదని చెప్పని ఒక సందర్భం చూసుకున్నాడు.
తన సైనికులతోని అతను చంపించేశాడు, అంత అయిపోయింది అనుకున్నాడు. ఆ తర్వాత వినాలి, ఆ తర్వాత ఈ వార్త దేవుడి దగ్గర నుంచి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఒరే నాయనా, నువ్వు ఒక న్యాయం తెచ్చాలి. ఏంటో చెప్పండి. ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికేమో ఒకటే గొర్రె ఉంది. 100 గొర్రెలోడి ఇంటికి చుట్టం వచ్చాడు. 100 గొర్రెలు కలిగినోడు 100 గొర్రెలను వదిలేసి ఒక్కటే గొర్రె కలిగిన దానిని వధించి విందు చేశాడు. ఇప్పుడు అలాంటి ఏం చేయాలి అన్నాడు. ఎవడాడు, ఎక్కడున్నాడు? షార్ట్లో చెప్తున్నాను. ఆడెవడో నా ముందు తీసిరండి ఆడి అన్నాడు. ఆ మనుషుడవు నీవే. మనసు పెట్టాలి, ఆ మనుషుడవు. ఈ మాట విన్న తరువాత దావీదు గుండె పగిలిపోయింది. ఆ మనుషుడు నీవే అన్న తర్వాత అతడు భయపడిపోతున్నాడు. వినాలి, ఇతడికున్న భయం ఏంటో తెలుసా? ఇతడికున్న భయం ఏంటో తెలుసా? రాజరకం పోద్దని కాదు, రాజుగా తీసేస్తాడని కాదు, లేకపోతే సంపద పోద్దని కాదు, లేకపోతే ఆస్తులు పోతాయని కాదు. అతనుకున్న భయం ఏంటో తెలుసా? తెరవండి కీర్తనల గ్రంథంలో 50వ కీర్తన 50వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన 10వ చరణం. దేవా నాయందు శుద్ధమైన హృదయము కలుగజేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. అందరు నాతో చెప్పండి, నీ సన్నిధిలో నుండి. కొంచెం సౌండ్ పెంచరాదా? నీ సన్నిధిలో నుండి. ఇంకా కొంచెం సౌండ్ పెంచరాదా? నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయకు. ఏ భయం ఇప్పుడు? ఏ భయం అండి? దేవుని సన్నిధి నాకు పోతేమో, దేవుడు నాకు దూరం అయిపోతాడేమో. అమ్మా వింటున్నారా? ఎప్పుడైనా భయపడుతున్నావా? నీ సన్నిధి నాకు దూరం అయిపోద్దేమో, నీ సన్నిధికి నేను దూరం అయిపోతానేమో, నీకు నేను దూరం అయిపోతానేమో. పాట మాత్రం పాడతాం. నీ సన్నిధానంలో నిన్నారాధించుకునే విలువైన అవకాశం. మళ్ళీ ఒకసారి పాడదాం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం. ఏంటదే? నీ సన్నిధానములో సంపూర్ణ. మరి అదేట్రా ఆనందం తాగినట్టు పెట్టారు మొక్కలో. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషమా? ఏదో కోల్పోయినట్టు విచారంగా నీరసంగా అలా కూర్చున్నారేంట్రా? ఒక చోట నేను భలే వింటున్నాను. ఓ కుర్ర దా అన్నాడు. ఓ హోటల్లో కూర్చున్నాను. ఆడ అన్నాడు ఇప్పుడు రాను అన్నాడు. కాదరా రారా అన్నాడు. ఈడన్నాడు నేను రాను అన్నాడు. ఏడి రాను అన్నాడు, రమ్మన్నాడు. రారా అని బతిమలాడుతున్నాడు. ఎక్కడికే అన్నాడు. ప్రసాద్ దగ్గరికి అన్నాడు. ఏమని అర్థం అవ్వదా? ఎక్కడికే? ప్రసాద్ దగ్గరికి అన్నాడు. ఈడన్నాడు నేను అక్కడ రాను, నేను రాను, మా నాన్నకు మాట ఇచ్చాను, నేను రాను అన్నాడు. ఈడు ఇదేంటి ఆడు ప్రసాద్ దగ్గరికి రానంటే వీడు మాట్లాడి భలే ఆసక్తిగా చాలాసేపు గమనిస్తున్నాను. ప్రసాద్ దగ్గర రారా అన్నాడు. వీడు నేను రాను, మా నాన్నకి మాట ఇచ్చాను అన్నాడు. ప్రసాద్ ఏంటి, నాన్న ఏంటి, మాట ఏంటంటే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అంట. మీకేమైనా అర్థమైందా? ఇంతకే ఎక్కడ రమ్మన్నాడు వీడు? కోడిది. వీళ్ళిద్దరు కోడటది. నేను అనుకున్నాను ఈడేటి రాని అంటాడు వీడు. ఏటనుకుంటే ప్రసాద్ అన్నాడు వీడు. ప్రసాద్ అంటే అర్థం ఇంకో ఆపుకోలేక నేను అడిగేశాను, బాబు ప్రసాద్ అంటే అర్థం ఏంటి అన్నాను. మీరు ఎవరు చెప్పకూడదు అన్న. లేకపోతే నేను అలాంటిగా చాలా మంచిని చెప్పన్నాను. ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అండి అన్నాడు. ఓరు నాయను, ప్రభుత్వ సారా దుకాణం అంటే ఇప్పుడు వీడు ఎవరికి మాట ఇచ్చాడట? ఈడు అన్నాడు మా నాన్నకి మాట ఇచ్చాను అని. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళే బ్యాచ్? దేవుడు మిమ్మల్ని ఎలా దీవించుగాక. మీకు అర్థమైందా? అంటే వీడికి చూడ ఇప్పుడు ఎవరు భయం ఉంది? ఇప్పుడు వాళ్ళ నాన్న భయం. నాన్నకి మాట ఇచ్చాను. అమ్మా నువ్వు కూడా ఎన్నిసార్లు మాట ఇచ్చావు?
ప్రభువా నేను కష్టంలో ఉన్నాను తండ్రి, నిన్ను వదిలిపెట్టాను, నేను ఉండాలేనయ్యా. అబ్బా ఎన్నిసార్లు అన్నావు? ఏమండి నువ్వు సాయం చేయవా బావా? నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. ఎన్నిసార్లు మాట ఇచ్చావు? క్షమించాలా? దేవుని మందిరం అని నీకు తెలిసినా, ఇది దేవుని సన్నిధి నీకు తెలిసినా ఎన్నిసార్లు మాట ఇచ్చావు? ఎన్నిసార్లు తప్పిపోయావు? ఎన్నిసార్లు తప్పిపోయావు? మాటిస్తున్నావు, కార్మెంట్ చెప్పనా? నువ్వు మాట తప్పుతున్నావు అంటే దేవుడు అంటే నీకేం లేదని, భయం లేదనే కదా. నీకు ఏ భయం ఉంది? ప్రాణ భయం ఉంది, లోక భయం ఉంది, మనుషులంటే భయం ఉంది, లోకంలో ఉన్న ప్రతిదానికి భయం ఉంది. ఒకసారి మీరు గమనిస్తే భూపతులకే అధిపతి, సర్వాధిపతి, సర్వాధికారి, గొప్ప దేవుడు, ఆ దేవునికి భయపడవా? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరుస్తాడు కదా. ఏమండి? దాసుడు తన యజమానుని గణపరుస్తాడు కదా. అంటే మన దగ్గర పనిచేసే చిన్న దాసుడు కూడా టయానికి రాకపోతే నువ్విచ్చే 100, 200, 300, 400, 500, 1000 రూపాయల ఖర్చుకే నువ్వంత అజమాయిషీ చేస్తావే. ఏమంటే మనసు పెట్టి వినండి ప్లీజ్. దాసుడు తన యజమానుని కనపరుస్తాడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. అంటే నీకు భయము లేదంటే ఏముందన్నమాట? నిర్లక్ష్యం ఉంది. నిర్లక్ష్య పెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైపోయింది? నేను యజమానుడనైతే. అమ్మా మనసు పెట్టండి, నాతో చెప్పండి. నాకు అమ్మ గట్టి చెప్పండి. నాకు ఇంకా సౌండ్ పెంచి చెప్పండి. నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఇది దేవుని మందిరం అని నీకు తెలిస్తే, ఇది దేవుని సన్నిధి నీకు తెలిస్తే, ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అని తెలిస్తే మొదట నీలో స్టార్ట్ అయ్యేది ఏంటో తెలుసా? భయం స్టార్ట్ అవుతుంది. భయం. లోకానికి భయపడుతున్నావు కదా. మొన్న నాకు సడన్గా మొన్న గుర్తులేదు కానీ కొంతమంది గుర్తొచ్చారు. మనసులో అలా ప్రార్థన చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, బైబిల్ స్టడీ చేసుకుంటూ. మీరు బలహీనులైపోతే దేవునికి అవమానం కదండి. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే దేవుని పట్ల నీకు భయం ఉండాలి కదండి. దావీదు అడలెత్తిపోయాడు, నీ సన్నిధిలోంచి నన్ను ఏం చేయకు చెప్పండి, త్రోసేయకు. ఒక్క మాట చెప్తాను మీకు బాగా గుర్తున్న మాట. దీని మీదే ఒకసారి దేవుని సన్నిధి గురించి చెబుతూ, దేవుని సన్నిధికి మనము దూరం అయితే మనం ఏమని పిలవబడతామని ఒకసారి చెప్పాను, గుర్తుందా? ఇంకా చెప్పండి, భ్రష్టులు అనలేదు నేను. ఇంకా చెప్పండి. దేశదిమ్మరి. ఎవరో? కయ్యను. సంపద లేక, ఆస్తులు లేవా, జ్ఞానవంతులు లేరా, బలవంతులు లేరా, స్థితిగల వారు లేరా, అన్నీ ఉన్నాయి. కానీ అతనికి దేవుని సన్నిధి లేదు. ఎందుకు లేదు? అతడికి దేవుడు అంటే ఏమి లేదు, భయం లేదు. ఇది దేవుని మందిరం అయితే ఈ స్థలం ముందు ఎవరున్నారట? చెప్పాలి, ఎవరున్నారు? గట్టి చెప్పండి, ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అప్పుడు ఏం చెబుతుంది? నీవు ఒకవేళ ఏ భయాలతో ఈ స్థలానికి వచ్చినా, ఏ ఆందోళనతో ఈ స్థలానికి వచ్చినా, నీ దేవుడు ఉన్నాడు కనుక, నీ దేవుడు వింటాడు కనుక నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ దేవుడు వింటాడు, నీ దేవుడు ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఇందాక మన దావీదు వాడిన పదం ఏంటి? నాకు ఏ భయం అని చెప్పాడు? ప్రాణ భయం. చెప్పండి, ఏ భయం? గట్టి చెప్పండి, ప్రాణ భయం. కానీ దేవుని సన్నిధికి వచ్చిన తరువాత, దేవుని సన్నిధిలో ఉన్న తర్వాత అతడు వాడిన పదమేంటో తెలుసా? కీర్తన గ్రంథం 56వ కీర్తన 3వ చరణం. 56వ కీర్తన 3వ చరణం. త్వరగా.
దినమున మళ్ళీ నాకు భయము నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఏ భయమైతే అప్పులతోనో కష్టాలతోనో కన్నీళ్లతోనో లోక సంబంధమైన భయాలతో ఒకవేళ నీ జీవితం ఉంటే, దావీదు అంటాడు, ఒకనాడు ప్రాణ భయముతో ఉన్న దావీదు ఇప్పుడు ఏమని మాట్లాడతాడు తెలుసా? మళ్ళీ చదువుదాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి ఏమండి, నాకు భయము సంభవించు దినమున నేను ఏం చేశాను? నిన్ను ఆశ్రయించాను. చదువునానా మూసేసావే. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును ఏం చేస్తాను? కీర్తిస్తాను. నాకు భయం సంభవిస్తే నేను ఆయన ఆశ్రయిస్తాను. అంటే అప్పుడు కూడా ఎవరిని వెతుక్కుంటాను? ఆయన సన్నిధిని వెతుక్కుంటాను, ఆ మందిరాన్ని వెతుక్కుంటాను, ఆయన సన్నిధికి వెళ్తాను. అమ్మా వినాలి, అందుకే దేవుని మందిరం అంటే ఆ మందిరములో దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుని సన్నిధి ఉన్నది కనుక అది పరలోకపు గవిని అని నీకు తెలియాలి. ఎప్పుడైతే నువ్వు తెలుస్తావో నువ్వు ఆయన దగ్గరకు భయపడి వస్తావు. చెప్పాలి, ఎలాగొస్తావు? భయపడి వస్తావు. లోకానికి భయపడుతున్నావు. ఇరా, దేవునికి భయపడడం అంటే ఇరాట్. YIRAT, ఇరాట్. YIRAH, ఇరా. రెండు భయాలే. లోకపరమైన భయం. కానీ ఎవరంటే భయం లేదు? దేవుడంటే భయం లేదు. దేవుని ఆలోచన మనకి లేదు. అది సమస్య. అది మన సమస్య. ఆరోగ్యం ఇచ్చినవాడు, ఆశీర్వాదం ఇచ్చినవాడు, ఘనతనిచ్చినవాడు అంటే మనకేమి లేదు? భయం లేదు. దావీదంటాడయ్యా, ప్రాణ భయముతో ఉన్నానయ్యా, నాకు ప్రాణ భయం ఉంది. నా ప్రాణ భయములో, నాకున్న ప్రాణ భయముతో, నాకున్న పరిస్థితుల నడుమ, నాకున్న పరిస్థితులలో 4వ చరణం, కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 4వ చరణం. మరొకసారి, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. అబ్బబ్బా, ఏం మాటలండి! నీ కష్టం ఉంది, నీ కన్నీళ్ళు ఉన్నాయి, ప్రాణ భయం ఉంది, రోగ భయం ఉంది, వ్యాధి భయం ఉంది, అప్పుల సమస్యలు ఉన్నాయి, కన్నీటి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. నువ్వు చేయవలసిన పని తెలుసా? ఎక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? మళ్ళీ చదవండి ఒకసారి. నేను యెహోవా యొద్ద ఏం చేయగా? విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. అమ్మా మనసు పెట్టాలయ్యా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను ఏం చేశాడు అంటే, నువ్వు నీ భయాల నుండి తప్పించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపించాలి. నువ్వు దేవుని సన్నిధికి భయపడాలి. నువ్వు దేవునికి లోబడాలి. దైవ జనాంగమా, మీరు గమనిస్తే ఇక్కడ ఉన్న మాట మీరు గమనించండి ఒకసారి. ఇక్కడ ఉన్న మాట మీరు గమనించాలి. యాకోబులో అంతకు పూర్వం ఉన్న భయం వేరు, ఇప్పుడున్న భయం వేరు. ఇప్పుడు ఎవరంటే భయం? దేవుడంటే భయం. అప్పుడు ఎవరంటే భయం? అన్నంటే భయం. అన్నేం చేస్తాడని? చంపేస్తాడని. ఇప్పుడు ఎవరంటే భయం? దేవుడంటే భయం. అందుకని ఏమంటున్నాడు? ఈ స్థలమందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. గట్టి చెప్పని మాట, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట మీరు అప్లై చేసుకొని ఒకసారి, ఎవరికాళ్ళు ఒక మాట అనుకోండి, మళ్ళీ ఒకసారి గట్టిగా అనండి. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఎలాగుంటావు? ఎలా కూర్చుంటావు? ఎలాగ వింటావు? ఎలాగ పాడతావు? ఎలాగ ఆలోచిస్తావు? ఎలాగ పరితపిస్తావు? అమ్మా వింటున్నారా? అయ్యా వింటున్నారా? ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అంటే ఎంత భయపడతావండి, ఎంత భయపడతావు? నీ ఇష్టానుసారంగా కూర్చుంటావా? ఇష్టానుసారంగా వింటావా? ఇష్టానుసారంగా ఉంటావా? ఇష్టానుసారంగా వస్తావా? ఇష్టానుసారంగా పాడతావా? ఇష్టానుసారంగా ఆలోచిస్తావా? ఇది దేవుని మందిరం అంటే ఎంత జాగ్రత్త ఉండాలండి, ఎంత జాగ్రత్త ఉండాలి.
ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయంటే అర్థం ఏంటి? ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ ఇంటిలో దొంగలు ఎవరో లేరని అర్థం. గట్టి మాట్లాడండి రా. ఎవరు లేరని? దొంగలు లేరని. వస్తువులు పరారవుతున్నాయంటే అర్థం ఏంటి? దొంగలు ఉన్నారు. రైల్వే స్టేషన్లో బోర్డు ఏమని పెడతారు? దొంగలు ఉన్నారు. బస్ స్టేషన్లో బోర్డు ఏముంది? దొంగలు ఉన్నారు. చెప్పండి, ఎవరున్నారు? అంటే సమాజంలో బోర్డులు వచ్చాయంటే దొంగలు ఉన్నారు. సంఘంలో కూడా ఎవరున్నారన్నమాట. చెప్పులు పోతున్నాయి కదా అప్పుడప్పుడు. కొత్త చెప్పులు మిస్ అయిపోతున్నాయి. నిజం. పాపం వాళ్ళు కూడా పట్టుకెళ్తలేదండి. పాత చెప్పులు అరిగిపోయినాయని కొత్త చెప్పులు వేసుకున్నారు అంతే. కావాలని కాదు. మొన్న ఒక ఆవిడ అంటుంది, గుళ్ళోకి వద్దాం అనుకున్నాను కానీ గారు అరిగిపోయిన చెప్పులు వేసుకొస్తానండి. 3 సార్లు అట్టిపోయారట. క్షమించాలా? ఎవరి సన్నిధి ఇది చెప్పండి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అండి. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే ఆలోచన ఉండాలి. అందుకే యాకోబు అప్పుడు తీరువేరు. ఇప్పుడు ఏమైందో తెలుసా? మీరు గమనించండి. ఇప్పుడు యాకోబు ప్రవర్తన మారిపోయింది. ఇది దేవుని మందిరం అనగానే ఏం మారిపోయింది? ప్రవర్తనే మారిపోయింది. ఇది దేవుని మందిరం అయితే మన ప్రవర్తన మారిపోద్ది. మనం ఎలాగుంటాం? దేవుని కొరకు ఆలోచిస్తాం. దేవుని కొరకే పరితపిస్తాం. దేవుడంటే పిచ్చిగా బ్రతుకుతావు. ఆయుష్నిచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, ఆనందం ఇస్తున్నవాడు. ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతిదాని వెనకాల ఎవరి కృప ఉంది? గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. దేవుని కృప అండి. దేవుని కృప. నిన్న సడన్గా మాకు ఫోన్ వచ్చింది. మొన్న సుధాకర్ పరంజీమించి పడిపోయాడట. హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారని. చాలా దినాల నుంచి పోయిన ఆదివారం మేము ప్రార్థన చూసుకుని వెళ్తుంటే కొత్తగా పార్క్ కడుతున్నారు కదా చెరువు దగ్గర. అక్కడ ఉన్నాడు, ప్యాంట్ షర్ట్ వేసుకొని పిల్లలతో ఆడుతున్నాడు. అక్కడ చూసా వీడు ప్రార్థన రాకుండా అని మనసులో అనుకుంటే వెళ్ళాను. కబురు వచ్చేసింది. నాకు క్షమించండి, నిజం. మరి చెప్పాలి కదా, యథార్థం చెప్పాలి కదా. మనసులో అనుకుంటే వెళ్ళాను, కబురు వచ్చేసింది. మంచం మీద ఉన్నాడు. తీరా చూస్తే ఎంత కృప తెలుసా అండి? ఎత్తైన దారి నుంచి పడిపోయిన ఆ పక్కనే నడుము విరిగిపోయి ఎమర్జెన్సీ వాళ్ళు ఉదయం జాయిన్ చేశారట రాజమండ్రి ఎముకల హాస్పిటల్లో, ఆర్థోపెడిక్ హాస్పిటల్లో. ఆ నడునికి సంబంధించి ఆపరేషన్ చేయాలన్నారట. సుధాకర్కి దేవుడు ఇచ్చిన కృప ఏంటో చెప్పనా? కవుకి దెబ్బలే తగిలే. ఇది అప్పుడు 3వ 4వ నాకు తెలిసి 3వ 4వ వాడికి. దేవుని కృప కాదా? ఎన్నిసార్లు మనల్ని తప్పిస్తున్నాడండి, ఎన్నిసార్లు చెప్పనరా కాదా? ఇట్టే ఇలా పడిపోయి విరిగిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు. ఇలాగా జస్ట్ అలా బయటికి వెళ్ళి ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. ఏమంటే కొన్నిసార్లు మనం ఊహించకుండానే ప్రమాదాలు సంభవిస్తున్న కాలం. ఫ్యామిలీతో వస్తున్నాడు. ఆ మధ్య మనం విన్నాం. యువతల నుంచి వెళ్ళిపోతున్నాడు. అవతల నుంచి కారు ప్యాచ్ పడి టైర్ పేలి డివైడర్ దాటొచ్చి ఈ కారు మీద గుద్దితే ఈ కారులో ఉన్నటువంటి చిన్న బిడ్డ తప్ప మిగతా అందరూ చచ్చిపోయారు. 6 మాసాలు 9 మాసాలు బిడ్డ. అది కూడా ఎందుకు బతికాడంటే దాచేసింది కాబట్టి తల్లి. అడుగడుగున ప్రమాదాలు, అడుగడుగున శ్రమలు, కష్టాలు నీ చుట్టూ కనబడుతున్నా. అరే భయపడడం లేదట తల్లి, భయపడడం లేదట అన్నాను. పిల్లలు పాడైపోతున్నారు, ఎందుకు భయపడడం లేదు నాయన? కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, భయం ఎందుకు రావడం లేదు మనకి? అయ్యో ఇది ఎంత భయంకరమో, ఇది దేవుని మందిరమే. ఇది దేవుని మందిరమే. అమ్మా మనసు పెట్టండి, ఎవరి మందిరం? దేవుని మందిరమే. యాకోబుకి ఇప్పుడు ఎవరంటే భయం చెప్పండి? దేవుడంటే భయం. ఇంతవరకు ఉన్న భయం ఏంటి? ప్రాణ భయం, మరణ భయం. ఇప్పుడున్న భయం ఏంటి?
దేవుడు అంటే భయం. ఒకనాడు నువ్వు కూడా ప్రాణం అంటే భయమే కదా మనకి, మనం కూడా భయంతో ఉన్నవాళ్ళమే కదా. తెరవండి హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక దయచేసి హెబ్రీ పత్రికలో ఒకసారి తెరుద్దాం. హెబ్రీ పత్రికలో పౌలు గారు లేక గ్రంథకర్త వ్రాస్తూ, పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు అందరు చెప్పండి, జీవితకాలమంతయు, సౌండ్ పెంచి జీవితకాలమంతయు మరణ భయము చేత. మనకు కూడా ఉన్నదేంటి? మరణ భయమే. మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. ఏమన్నా నువ్వు చచ్చిపోతావంటే ఏ పనైనా చేసేస్తావు బతకాలనడం కొరకు. అమ్మ వినాలి, నేను బ్రతకాలి అనుకోవడం కొరకు ఏ పనైనా చేస్తావు, ఎంతటి పనైనా చేసేస్తావు. చెప్పానుగా గతంలో, గుర్తుందో లేదో, ఎవడో వచ్చి చెప్పాడట, నీ వ్యాపారం బాగుండాలంటే నీ ఇంటిలో నీ కూతురుతో నువ్వు జీవితం గడపాలని. తల్లి ప్రోత్సహిస్తే కూతుర్ని తండ్రి పాడు చేయబోతుంటే కూతురు వాళ్ళిద్దరిని ఛేదించుకొని బయటకు వచ్చేసి పబ్లిక్లో, హైదరాబాద్ పబ్లిక్లో పెద్ద రణరంగం అయిపోయింది. ఆ మధ్యకాలం టీవీలు మారిమోగిపోయాయి. ఎందుకని? బ్రతకడం కొరకు. నేను బ్రతకాలి అనే దాని కొరకు ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తావు. మరణ భయము, దాస్యము నిన్ను దాస్యంలోకి నడిపిస్తుంది. దేవుని భయము నిన్ను జీవములోనికి నడిపిస్తుంది. నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడికి ఎన్నడూను చనిపోడు. నువ్వు దేవుని కొరకు బ్రతికితే ఆ ధైర్యం ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు యాకోబు ఎంతగా సిద్ధపడిపోయాడంటే ప్రవర్తన మారింది. దేవుని మందిరం అనగానే మాటలు మారాయి, ప్రవర్తన మారింది, చూపు మారింది, అతని జీవితం మారింది. అమ్మా వింటున్నారయ్యా? ఇది దేవుని మందిరము. చెప్పండి, ఎవరిది ఇది? ఇంకా కొంచెం గట్టి చెప్పండి. దేవుని మందిరం. ఏలి కుటుంబం పాడైపోవడం కారణం తెలుసా? దేవుని మందిరాన్ని ఏం చేశారు? వాళ్ళు పాడు చేశారు. దేవుని మందిరములో ఉన్న వస్తువులను అపహరించారు. చిన్న వాటికి ఆ వస్తువులను అపరిశుద్ధంగా చేశారు, పాడైపోయారు. ముగిస్తున్నాను. నీకు తెలియాలి దేవుని మందిరం అంటే. నువ్వు గ్రహించాలి, ఇది దేవుని మందిరం అని నువ్వు గ్రహిస్తే దేవునికి లోబడే బ్రతుకుతావు. భయపడతావు. అమ్మా వినాలి, ఏమవుతావు? భయపడతావు. సిలువ మీద 2 దొంగలు అటు ఇటు వేశారు. అందులో 2 దూషించారు మొట్టమొదట. ఎవరిని? యేసు ప్రభుని. అందులో ఒకడు అంటాడు, రే ఏంట్రా అంతలా మాట్లాడతావు? చదువుతారా లూకాసు వార్తలో ఏమన్నాడు చూడండి. సిలువ మీద ఉన్నటువంటి దొంగ పలికిన మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం. వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి, అందరు చెప్పండి, దేవునికి భయపడవా? రెండో వాడు గ్రహించాడు ఏమని? ఈయన మనలాంటోడు కాదు. ఎవరట చెప్పండి? ఆయన ఎవరిని గ్రహించాడు? దేవుడు అని చెప్పంటాడు. యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. అమ్మా సిలువ మీద ఉన్న దొంగ ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? గుర్తించాడు. దేవుణ్ణి గుర్తించాడు. నీలో ఉన్న దేవుని గుర్తించావా? నీ ఇంట్లో ఉన్న దేవుని గుర్తించావా? నీ కష్టంలో ఉన్న దేవుని గుర్తిస్తున్నావా? నీ దేవుడు ఏమై ఉన్నాడో
నువ్వు గుర్తించావా? నీ దేవునికి నిజంగా భయపడుతున్నావా? ముగింపులోకి వస్తున్నాను, మనసు పెట్టండి. నువ్వు గుర్తించకపోతే ప్రమాదంలో ఉన్నావు, మర్చిపోకు. ప్రమాదంలో ఉన్నావు. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, త్వరగా తీయాలా, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో 66. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. నీవు రేయింబగళ్ళు భయపడదువు. అమ్మా, నువ్వు ఎల్లప్పుడూ ఏం కలిగి ఉంటావు? ప్రాణభయము ఎందుకని ఈ మాట చెప్తాడు చూడండి, 58 వచనం. నీవు జాగ్రత్త పడి, 58, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు నువ్వు గాని భయపడకపోతే, నువ్వు దేవునికి భయపడకపోతే నువ్వు అస్తమాను భయపడుతూనే లోకానికి బతుకుతావు. వందనాలండి. కొంచెం గట్టి చెప్పండి, మనసారి చెప్పండి. నువ్వు దేవుని మాటకు భయపడలేదా, లోకానికి భయపడుతూనే బ్రతుకుతావు. ఎవరొచ్చినా బ్రతుకుతావు భయపడుతూనే, ఏమైనా బ్రతుకుతావు భయపడుతూనే, అన్నాటికి భయపడతావు బ్రతుకుతూనే. ఇంకా చెప్పనా, చస్తూ బ్రతుకుతావు, అన్నట్లు భయమే. భయం అంటాడు చూడండి. ఆ మాటలు చూడండి. కింద వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నాకు చదివించడానికి ఇష్టం లేదే మాటలు. 62 వచనం. నీవు, నేను చదువుతాను, నాతో చెప్పండి. నీవు, నాకు వినపడుతుంది, నీవు ఈ పక్క కూడా వినపడుతుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు. సమస్య ఏంటి? దేవుని మాట వినలేదు. అంచేత ఏమైందట, నీకు ఎల్లప్పుడూ 66, నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగి ఉండును. ఏ భయము? గట్టి చెప్పండి. ఏ భయము? చీకటిలో భయం, పగలో మాట్లాడరేటండి. పగలో కూడా భయమేనా? మాట్లాడండి రా, భయమేనా? ఒక్కసారి ఏమనుకోకండి, మీ ఇంటిలో సడన్గా కరెంటు పోయింది. మీ ఇంటిలో అమ్మా విన, పక్కోళ్ళ ఇల్లు కాదు, ఎవరి ఇల్లు? మీ ఇంటిలో. స్ట్రైట్గా వెళ్ళు దమ్ముంటే. నా మాట అర్థం కాలేదా? మీ ఇంట్లో ఏం పోయింది? అగ్గిపెట్టి ఎక్కడ పెట్టావు నీకు తెలుసా? తెలీదా? ఎందుకు తేలదమ్మా, ఎందుకు తేలదరా? చీకట్లో వెళ్తుందా? నువ్వు ఎక్కడ పెట్టావో పగలున్నప్పుడు ఎట్టలేదు, కానీ వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్తావు? చెప్పరేటండి. భయం నీళ్ళేగా భయం. పగలైన భయమే. మన జీవితాలు అన్నీ భయాలే కదా. ఒకసారి మేట్లక్ గారని మా చిన్నప్పుడు దొరగారు వచ్చారు. పెద్దపురం గారికి అక్కడ తెలిసి ఉండొచ్చేమో, నాకు గుర్తులేదు. కానీ మేట్లక్ గారు, సత్యనారాయణ గారు తెలిసారు తెలీదో, ఆయన వస్తా ఫ్రాంక్ ఫెయిర్క్లత్ గారు అని ఒక దొరగారు వచ్చేవాడు. ఇద్దరు, మేట్లక్ గారు, ఫ్రాంక్ ఫెయిర్క్లత్ గారు. ఆయన చాలా సంవత్సరాలు వచ్చారు, మనకు హాస్టల్ కూడా ఇచ్చారు. ఆయన వస్తా పాము తెచ్చేవాడు. ఎవరికైనా గుర్తుందా? ఓ పాము తెచ్చేవాడు. సడన్గా వచ్చి భోజనం పెడుతుంటే, అమ్మ భోజనం పెడుతుంటే, ఆ నలుగురికి భోజనం పెట్టి వడ్డిస్తుంటే ఇల్లి అని వినిచి చేతులు పెట్టాడు. అది గుండ్రంగా ఉంది, చేతులు అలా పెట్టాడు. మరి ఎవరన్నా అమెరికా వాడు వచ్చి ఏదో ఎత్తంటే ఎలా ఉంటుంది మనకే? చెప్పండి. ఏదో ఇచ్చేత్తరని ఆతృతగా ఉంటుంది కదా, అలా పట్టుకొని ఇలా తిప్పి ఎలా పరిగెట్టిందో నాకు తెలియదు. ఈవిడ పరిగెట్టిందిలే, అమ్మ పరిగెట్టిందిలే. ఇక్కడే ఇదంతా వాకలు ఉండేది కదా, ఇల్లు కట్టక పూర్వం పెంకుటిల్లు ఉండి ఆ వరండా ఉండేది. ఎలా పరిగెట్టింది, పక్కనెట్టింది. ఈ అమ్మకి ఆయన ఇవ్వడం మాకు తెలీదు, ఆయన ఈమె ఎందుకు పోతుంది మాకు తెలీదు. ఆయన అలాగే ఉన్నాడు, పక్కన కూర్చున్న వాళ్ళు పరిగెట్టిస్తారు, మేము పరిగెట్టేసాం. ఎందుకు? వెళ్ళిపోతూ వాళ్ళ మీదకి ఎర్రేసింది. ఏంటది? పాము. ఎంతకాదు పట్టుకున్నడల్లా ఊగుతుంది అది.
అది ఎలాగంటే పాగుతున్నట్టు ఊగుతుంది. ఏళ్ళ పారిపోయారు, మేము పారిపోయారు, చల్లా చెదురు. భయం కదండి, భయం కదా. మన జీవితంలో భయం అడుగడుగున కనబడుతూనే ఉంది. అన్నిటికీ భయపడుతున్నావే. ఈ భయములన్నిటిలో ఉండి నువ్వు తప్పించబడాలంటే ఎవరంటే భయం ఉండాలి నీకు? గట్టిగా దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం. అందుకే చూడండి, ఒక్క మాట చదువుతాను చూడండి. 67వ వచనం. నీవు రేయింబగళ్ళు భయపడుదువు, నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ ప్రాణము నీకు దక్కునన్న నమ్మకమే నీకు ఉండదంట. నీ హృదయములో పుట్టు భయము చేతను, నీ కన్ను చూచు వాటి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు. అలాగే ఉందమ్మా, అయ్యో అని ఉందా? ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం అయిపోద్ది అనుకుంటాడంట. సాయంకాలం అయ్యో ఎప్పుడు తెల్లారిపోద్ది అనుకుంటాడట. అమ్మా వింటున్నారా? ఎప్పుడైనా అనిపించిందా అలాంటి సంఘటనలు? ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు సాయంకాలం అవుద్దో, ఎప్పుడు తెల్లారుతుందో మీకు అనిపించిందో లేదో తెలియదు. నా జీవితంలో పడిన కష్టాల్లో నాకు అనిపించిందండి. ఒక భయంకరమైన కష్టకాలంలో ఎప్పుడు సాయంకాలమో ఎప్పుడు ఉదయమో తెలియక గంటలు లెక్క పెట్టుకునే సమయం కూడా లేక 15 దినాలు తల్లడిల్లిపోయిన రోజులు నాకు గుర్తున్నాయి. అమ్మా వినాలే, ఎందుకో చెప్పనా? మనకెవరంటే భయం లేదు చెప్పండి? దేవుడు అంటే ఏమి లేదు. ఇది దేవుని మందిరం అని భయం లేదు. నేను మీ క్షేమం కోరి చెప్తున్నానరా, దయచేసి వినండి ప్లీజ్. మీ క్షేమం కోరి ఇలా చెప్పడం వల్ల నాకేం సర్టిఫికెట్లు ఏమి రావు. మీరు బాగుండాలి, ఆత్మీయ జీవితంలో మీరు బలంగా ఉండాలి. నువ్వు బలంగా ఉంటే నిన్ను బట్టి అనేక మంది మారతారు, నిన్ను బట్టి అనేక మంది ధైర్యంగా ఉంటారు. అలా ధైర్యంగా ఉండాలంటే నీలో దేవుని భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. లోకానికి భయపడుతున్నావా? ఆ భయం నిన్ను కృంగదీస్తుంది. దేవుని మాటకు నువ్వు భయపడితే, దేవుని మాట కొరకు నువ్వు ఆలోచిస్తే, ఆయన మాట కొరకు బ్రతికితే నిన్ను అందల మీద కూర్చోబెడతాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. నువ్వు గొప్ప స్థానంలో ఉంటావు. సంపదను బట్టి కాదు, నీలో ఉన్న ధైర్యాన్ని బట్టి. నీలో నీ గుండె ధైర్యంతో నింపబడుతుంది. ఈ మాటలు ముగించకపోవడం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అద్భుతమైన మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 2:17. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి అప్పుడప్పుడు భయపడుడి. నాతో చెప్పండమ్మా, అందరినీ సౌండ్ పెంచి అందరినీ సన్మానించుడి, సౌండ్ పెంచి అందరినీ సన్మానించుడి, అందరినీ ఏం చేయుడి? సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి అన్నాడా? అప్పుడప్పుడు భయపడ్డా అన్నాడా? చెప్పండి, అప్పుడప్పుడు కాదా? అప్పుడప్పుడు కాదా అండి? ఈ పాట మీకు వచ్చా? దేవుని స్తుతించుడి. పడదామా? దేవుణ్ణి స్తుతించుడి, అప్పుడప్పుడు దేవుణ్ణి పాడరే? ఎల్లప్పుడు నా పాట ఎల్లప్పుడే మనం చేసేది, అప్పుడప్పుడు కదా, ఎల్లప్పుడు కాదు కదా, అప్పుడప్పుడే కదా. ఒక్క వచనం చదివేయండి, మళ్ళీ దొరకరు మీరు. లేవికాండం రాసుకోండి అమ్మ, లేవికాండం 28వ అధ్యాయం. పెన్నున్నవారు రాసుకోండి. 58, 59 వచనం చదువుదాం. లేవియకాండం 28, 58 లేదా
27 ఉందా? ద్వితీయోపదేశకాండం అనుకుంటాను. మరి అంత పని చేసేవా? 28 జాగ్రత్త పడి, ఈ గ్రంథంలో వ్రాయబడిన ఏమండి వినాల, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనొచ్చు నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని ఎడల, చదివేస్తాం ఇందాక మనం కదా, భయపడని ఎడలా అంటే భయపడితే లాభం. అమ్మ వినండి, భయపడితే లాభం. భయపడకపోతే మాట్లాడండి, భయపడకపోతే మాట్లాడరేటి నష్టం. మా చిన్ని మాస్టర్కి తెలుసు, ఎందుకన్నాను, మేము క్లాస్మేట్స్ కాబట్టి. మాస్టర్ని ఎక్కువ ఏడిపించేవాడిని నేను, మీకు తెలుసో తెలీదో. మాస్టర్ని భయంకరంగా ఏడిపించేవాడిని. సింగిల్ బెంచ్ ఉండేది నాకు మధ్యలో వేసుకొని. 3 నెలలు సెలవెట్టింది ఆవిడ. ఎవరో మన సోషల్ మేడం. 3 నెలలు ఏమి ఎరగకుండా ఆవిడ మళ్ళా క్లాస్కి వస్తే, స్కూల్కి వస్తే యాపిల్ పళ్ళు అవి పట్టుకొని వీళ్ళందరిని తీసుకొని మేడం దగ్గరికి వెళ్ళి, మేడం గారండి అన్నాను. ఒరే నువ్వెందుకు వచ్చావురా? నీ వల్లే అందే. ఏంటది? నువ్వే నన్ను ఇసుకిచ్చేసావు, నీ వల్లే అందే. షార్ట్లు చెప్పేస్తున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ఇలా మీసం ఇలా తిప్పుకొని అనుకున్నాను, నేను కాబట్టి మాస్టర్ నేర్పించాను, నేను కాబట్టి మాస్టర్ వెళ్ళిపోయారు. మీకు తెలియదు, నేను అలా క్యాంపస్ లాగా వెళ్తే ఇంటర్మీడియట్లో ఆ లోపల ఉన్నవాడు కూడా భయపడేవారు. పాస్టర్ అబ్బాయి కదా, వాడు బిల్డప్ ఉంటుంది కదా. ఆ రోజు ఇలా తిప్పేశాను. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కనపడినప్పుడల్లా నా మీసాలు ఇలా ఎట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకు ఇలా తిరుగుతలేదు? అప్పుడు వాళ్ళని ఏడిపించాను అనుకున్నాను, నా లైఫ్ ఏడుస్తుందని అనుకోలేదు. దేవుని కృపను బట్టి గ్రంథం ఉంది కనుక, దేవుడు నడిపిస్తున్నాడు కనుక, పనికిరాని మంటి గట్టను ఆయా స్థలాలు వాడుకుంటున్నాడు కనుక, దేవుని కృపను బట్టి మీలాంటి వాళ్ళు ఎలాంటి మొత్తానికి ఏమన్నా అవునన్నా కాదనుకుని అలాగే ఉంటారు కనుక దేవుడు ముందు బట్టి వెళ్ళిపోతున్నాను. కానీ ఇలా ఏంటి పరిస్థితి? నువ్వు దేవునికి లోబడి బ్రతికితే అమ్మా అందల మీద ఉంటావు. యాకోబు వాడిన పదం ఇది, భయపడే మనస్సు నాకు ఉందో లేదో, దేవునికి లోబడే మనస్సు ఉందో లేదో, దేవునికి విధేయత కలిగిన మనస్సు ఉందో లేదో, దయచేసి హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన. ఘనమైనటువంటి తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన విలువైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పునరుత్థాన దినములో నాయనా మీ సన్నిధిలో మేమందరము ఇలా కలుసుకొని నీ వాక్యమును ధ్యానించటానికి, మీ వాక్యమును పరిశీలించటానికి, ఆత్మీయంగా మమ్మల్ని మేము కట్టుకోవడానికి, యాకోబు గుర్తించినట్లుగా దేవుని మందిరం అనగా జీవమగల దేవుని సంఘమని, దేవుని మందిరం అనగా ఈ స్థలమందు దేవుడు ఉన్నాడని, దేవుని మందిరం అనగా నాయన మీరు నివసించే స్థలమని, మొదట తన జీవితంలో ఉన్న ప్రాణ భయం, మరణ భయం, లోక భయం నుండి విడిపించబడి, తప్పించబడి, మీకు భయపడి లోబడి జీవించున్నట్లుగా యాకోబు మీకు ప్రాధాన్యతనిచ్చి, మీకు భయపడిన కారణము చేత ఎట్టి మాదిరిగా దీవించబడ్డాడో, ఇశ్రాయేలుగా తన సంతానాన్ని ఎలాగో దీవెనకర్మగా మలుచుకున్నాడో, అటి భాగ్యము, అటి యోగ్యత, అటి కృప నాకు మా అందరికీ మీరు అనుగ్రహించి, మీ చిత్తములు నడిపించి భద్రపరిచి మేలు దయచేయమని, కృపయో క్షేమమును దీవెనను దయచేయగల మీ సన్నిధిలోనికి మమ్మల్ని మేమే అప్పగించుకుంటాం. మీకు మరింతగా లోబడి, మరింతగా చేరువై మీదుట నిలబడే యోగ్యత భాగ్యమునిమ్మని యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.